హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు చేసే వీడియో అండి, టమోటా బీరకాయ కర్రీ చేస్తున్నానండి. ఈరోజు నేను చాలా సింపుల్గా, చాలా చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలు ఏం పడదు. ఒక 20 మినిట్స్లో మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ నా వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయటం లేదండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ అనేది చేయండి. ఇక్కడ ఒక 1/2 కేజీ బీరకాయ తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఒక 2 మీడియం సైజు స్లైసెస్గా టమోటాలు కట్ చేసి, ఒక ఆనియన్ తీసుకొని పీసెస్గా కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది తీసుకొని, ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం బాగా వేగాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నానండి. అలాగే రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని పచ్చికరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చికరివేపాకు వేసుకున్నాక ఇవన్నీ కొంచెం బాగా వేగాక ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి, సన్నగా కట్ చేసినవి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అలాగే టమోటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా కూడా అన్నీ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. మనము ఎంత సాల్ట్ తింటామో అంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. పసుపు కూడా వేసేసుకొని ఇలా బాగా అంతా కలుపుకొనేసి, అలాగే మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక 5-10 నిమిషాల్లోపు మనకి ఇది బాగా మగ్గిపోతుందండి. మగ్గుతాయి బాగా, అంటే ఉడకడం అనేది ఉంటుంది. టమోటా ఉంది కాబట్టి బీరకాయలో కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గుతుందండి. అలాగే మనం ఎంత కారం తింటామో అంత కారానికి తగ్గట్టు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర అనేది చల్లుకొనేసి మరొకసారి ఆ మూత అనేది పెట్టేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. మనము కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకొనేస్తే మనకి చపాతీలోకి అన్నిట్లోకి కూడా తింటుంటే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ వైట్ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎక్కువ టైం అనేది పడదు, చాలా తొందరగా క్విక్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.